ఇది మార్బుల్ స్టోన్స్ ఉంటాయండి. ఓకే, ఇది మీకు చెప్పాలి. మార్బుల్ స్టోన్స్ మనం ఇంట్లో వేసుకునే మార్బుల్ ఉంటుంది. అవును, మార్బుల్ కట్ చేసేప్పుడు పౌడర్ వస్తుంది కదండి, అవును, ఆ పౌడర్తో చేసిన స్టోన్స్. ఓకే, ఎస్. ఇది ఎట్లా పాసిబుల్ అన్నా? ఆలోచన. ఓకే, ఎంత ఆలోచన, ఎంత మార్బుల్ మన ఇంట్లో ఏ పాలిష్ చేసినప్పుడు పౌడర్ బయటకు వస్తుంది చూసినా? అవును, ఆ పౌడర్ని మెల్ట్ చేసి చేసేది అంతా కూడా. ఇది నాట్ స్టోన్. అలా ఇవన్నీ ఆల్మోస్ట్ ఇవన్నీ అలాంటివి. ఇవన్నీ డిజైన్ అంటే ఇది మనమే రెడీ చేసినామా లేకుంటే బయట నుంచి? బయట నుంచి ఏం తీసుకోమబ్బా, బయట నుంచి ఖాళీ మంది తీసుకునేది ఏంటి అంటే మ్యాన్ పవర్ కాదు. దీని గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, అసలు ఇట్లా రెడీ చేసిరు అది? ఇప్పుడు మార్బుల్ స్టోన్ ఉంటుంది కదా, అవును, మార్బుల్స్ ఇటాలియన్ మార్బుల్, ఆ మార్బుల్ దానికి చిన్న చిన్న ముక్కలు పడిపోతుంటాయి, దాన్ని మెల్ట్ చేస్తారు. మెల్ట్ చేసి మన బాల్స్ గా తయారు చేస్తారు. అందులో ఒక భాగం ఆ బాల్స్ వేసి ఆ బాల్ కి బఫింగ్ చేసి చేసుకున్నాము. ఇవన్నీ కూడా మాకు 4-5 వేలు తయారైపోతే మేము కస్టమర్కు 8-9 వేలు ఇచ్చి అమ్ముతాం. ఇంకా తెలివి ఉన్నోడు ఏం చేస్తారంటే ఇది ఒక డిఫరెంట్ రాక్ అండి, ఇటాలియన్ రాక్ లేదా అమెరికన్ రాక్ లేదా యూరోప్ నుంచి తీసుకొచ్చే రాక్ అండి, స్పెషల్గా ఉంటుంది అని చెప్పేసి ఇది క్యారెట్ ఎంత ఉంటుంది అని చెప్పేసి ఒక స్టోన్ కూడా 4 వేలు అమ్మచ్చు. ఓకే, బిజినెస్ స్టాటస్. అయితే ఇంకో విషయం అన్న, ఇప్పుడు మీరు ఓపెన్ ఇట్లా చెప్పేస్తున్నారు కదా, సో ఇది అని చెప్పేసి అంటే వేరే వాళ్ళకి లాస్ ఉంటుంది అంటే వాళ్ళు ఎవరు అంటే వేరే బిజినెస్ మ్యాన్స్ ఎవరు మీతో అంటే అప్రోచ్ అయ్యి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, నిజాలు ఎందుకు చెప్తున్నావు అని చెప్పేసి ఎవరైనా అడుగుతున్నారా? నేనంటాను ఒక నలుగురికి నా వాళ్ళు ఇబ్బంది జరగవచ్చు, నా కాంపిటేటర్స్ కావచ్చు, బట్ అందరు ఓపెన్గా చెప్తున్నారు. ఓకే, ఇది మోచినట్టు, ఇది పోల్కి, ఇది రేట్ ఎంత ఉంటుంది మీరు చూస్తూ ఉంటే అంతా ఉంటుంది. ఓకే, నలుగురికి ఇబ్బంది కావచ్చు కానీ 400 మంది, 40,000 మంది, 4 లక్షల మంది మంచి జరుగుతుంది కదా, పాజిటివ్ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి కదా. ఓకే, దాని ఇష్టం. సో ఇవన్నీ ఇయర్ రింగ్స్. ఇవన్నీ ఇయర్ రింగ్స్ కదా. ఓకే, ఓకే, అంత కాంటెంపరీ ఉంటుంది, మీకు బయట కనిపించవు ఆల్మోస్ట్. నా దగ్గర ఉన్న డిజైన్స్ బయట కనిపించవు. ఈ డిజైన్ డిఫరెంట్ ఉంది, చేపలు. ఫిష్. ఓకే, నెక్స్ట్. సో ఇవి కూడా ఇయర్ రింగ్స్ అంటే బుట్టలు పెద్దవి అనమాట. ఓకే, ఇది చూడండి ఒకసారి.